ఇప్పుడు చేసిన లెక్కల్లో దాదాపు 46.8% వరకు బీసీలు ఉన్నారని లెక్క తేల్చారు. ఉన్న జనాభాలో బీసీలే ఎక్కువ ఉన్నారు కదా, ఇంకేంటి ఇక్కడ సమస్య? ఇప్పుడు సమస్య ఏంటంటే రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తాం ఇది ఎక్స్రే అనుకున్నారు. అంటే మేము నిజమే నమ్మినాం ఎక్స్రే అంటే మనం ఇప్పుడు ఎక్స్రే చేతు తీసి చేతు లోపల ఏముందో వెళ్తుంది. కానీ వీళ్ళు తీసింది ఏంటంటే ఎక్స్రే తీయలే. వీళ్ళు ఎగ్జామ్ పిల్లగాడు పోతే అప్పుడు నకలు కొడుతారు కాపీ. ఏ రిపోర్ట్ వచ్చినా వీళ్ళు రబ్బర్తో రబ్ చేసి జానారెడ్డి అనే ఒక పెద్ద మనిషి ఆడిన కుతంత్రంలో ఈ బీసీలను బలిపశువులను చేద్దాం అనుకుంటుండు, ఎస్సీలను బలిపశువులను చేద్దాం అనుకుంటారు, మైనార్టీలను చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే మీకు లెక్కలు ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. 2014లో బీసీ జనాభా 1,85,61,856 అంటే 51% హిందూ బీసీలు వెళ్ళారు అప్పుడే 2014 SKS సర్వే ప్రకారం. 2024కి వచ్చేసరికట 1,64,09,001 అంటే 46%. మళ్ళీ ఈ మిగిలిన ఈ ఇంతమంది ఎక్కడ పోయి 21,52,677 మంది ఎట్లా తగ్గుతారు? 21 లక్షల మంది గాయబవుతారైనా ప్రతి సంవత్సరం 3% జనాభా పెరుగుతుంది. మనం భారతదేశము 2వ స్థానంలో జనాభా నుంచి మొదటి స్థానానికి పోయినాం. చైనా ఇప్పుడు 2వ స్థానానికి పోయింది. కానీ తెలంగాణలో మాత్రం బీసీ జనాభా 21 లక్షల మందిని తగ్గించిర్రు. అంటే ఎంత కుట్ర చేయాలి ఇది? ఎంత కుట్రతో తగ్గించారు? బీసీలతో పాటు ఎస్సీ జనాభా కూడా గతంలో సర్వే చేసినప్పుడేమో 18% ఉండే, ఇప్పుడు సర్వే చేస్తే 17.43%. అంటే 1,75,000 మంది ఎస్సీ జనాభా తగ్గుతారు. అదేవిధంగా ముస్లిమ్స్ జనాభా కూడా దాదాపు 1,66,000 మందిని తగ్గించిర్రు. అంటే దీని వెనుక కుట్ర అయ్యింది. సరే ఎస్సీలు తగ్గిర్రు, బీసీలు తగ్గిర్రు, ముస్లింస్ తగ్గిర్రు. అనూహ్యంగా కావ్య గారు ఇది ఒక మిరాకిల్ అంటారు చూసినావా, భూకంపం వచ్చినట్టు సముద్రంలో సునామీ వచ్చినట్టు ఏకదం ఈ 10 కాలంలోనట ఓసీలు అంతకుముందు 8% ఉన్నోళ్ళు 13%. అంటే అంతకుముందు 31 లక్షలు ఉన్నారు, ఇప్పుడు 47 లక్షలు. అంటే దాదాపు 15 లక్షల మంది కొత్తోళ్ళు పుట్టిర్రు. మళ్ళీ ఈ సీక్రెట్ ఏందో ప్రభుత్వం మాకు చెప్తే మేము ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే 21 లక్షల మంది బీసీ జనాభా తగ్గుతారు, ముస్లిం జనాభా తగ్గుతారు, ఎస్సీ జనాభా తగ్గుతారు, 16 లక్షల మంది ఓసీలు పుట్టిర్రు. ఇది ఎక్కడ లెక్క? ఎట్లా పుట్టిర్రు వీళ్ళు? పోనీ ఓవరాల్గా చూసుకున్నా 2014 3,63,95,796 మంది ఉండే జనాభా. అంటే ఇప్పుడేమో 3 లక్షలు అంటే 9 లక్షల మంది పూర్తి జనాభా కూడా తగ్గిర్రు. అసలు ఇవి లెక్కలేనా? దాదాపు తెలంగాణ రాష్ట్రంలో నేటి 2011 సెన్సస్ ప్రకారం తీసుకున్న ఎవ్రీ ఇయర్ 3% పెరిగినా నేటికి 4,10,00,000 పైన చిలుకనే జనాభా ఉన్నారు. నువ్వు లెక్క పెట్టకపోతే నీకు చేత కాకపోతే లెక్క పెట్టలేదని చెప్పు. మేము అన్యాయం చేస్తామంటే అన్యాయం చేస్తాం, అధర్మం చేస్తామని చెప్పు. కానీ తప్పుడు లెక్కలు చూపించి, అన్యాయపు లెక్కలు చూపించి ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేద్దామంటే తెలంగాణ సమాజం ఈ కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మదు. సరే మీరు నమ్మదు అంటున్నారు, ఇంకా పూర్తి స్థాయిలో 100% అయ్యింది కులగణన సర్వే అని ఎవరు చెప్పట్లేదు కదా? అవును 3% మేము కలుపుతున్నాం అంటే 3% సర్వే కాలేదు అంటున్నారు. 3% అంటే ఎంత? తింపి కొడితే 15-16 లక్షల మంది కూడా కాదు కదా, 15 లక్షల మంది కూడా. అది కూడా ముఖ్యమంత్రి ఏమన్నాడు, అగ్రకులాల్లో ఉన్న సంపన్నులు లెక్కలు చెప్పలేదు అన్నాడు. కొంతమంది దోర్లకు తాళాలు ఉన్నాయి అన్నారు. 16 లక్షల మంది లెక్క కాదిడా, దాదాపు నీకు 70-80 లక్షల మంది లెక్క తప్పుడు చూపిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు 6 లక్షల మందో 7 లక్షల మందో సమస్య కాదు, వాళ్ళు చెప్పే 3.5% సమస్యనే కాదు. ఇప్పుడు గతంలో పూర్తికి 100కు 100% చేసిన రిపోర్ట్ అయితే ఉంది కదా 2014లో కుటుంబ సర్వే SKS సర్వే ఉంది, ఒకటే రోజులో చేసారు. 100 గల్ఫ్లో ఉన్న ప్రపంచ దేశంలో ఎక్కడున్నా వాళ్ళు వచ్చి తెలంగాణలో సర్వేలో పాల్గొన్నాడు. మళ్ళీ మీకు ఎందుకు సాధ్యం కాలేకపోయింది? మేము చేసేటప్పుడే చెప్పినాం దీనికి ఒక సమగ్రమైన కమిటీ వేయాలి, ఏ రోజు ఆ రోజు ఆన్లైన్ లెక్కలో చెప్పాలి. ఇప్పుడు నిజంగా మీరు నిన్న మంత్రి గారు కానీ లేదా మిగతా పెద్దలు కానీ మాట్లాడినప్పుడు మేము ఈరోజు సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 12,200 గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామంలోనైనా మీరు ఈ లెక్కలు బయట పెట్టే దమ్ము మీకుందా? ఇవ్వండి. మేము పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెడతలేరు? మీరు పబ్లిక్ డొమైన్లో ఏ కులం ఎంత ఉంది, ఏ గ్రామంలో ఎంత ఉన్నారు. ఇప్పుడు ఈ తెలంగాణలో కావ్య గారు ఏ రాష్ట్రానికి పోయినా 60% బీసీలు ఉంటారు. ఏ ఊరికి పోయినా పోదాం రండి, మనం కెమెరా తీసుకొని పోదాం, ఏ ఊరిలో బీసీ జనాభా తక్కువ ఉందో చూద్దాం. వీళ్ళు చెప్పిన 46% చాలా తప్పు లెక్కలు. హిందూ బీసీలు దాదాపు 56% ఉన్నారు. దానికి ఈ ముస్లిం బీసీలను కలిపితే దాదాపు 65-67% బీసీలు ఉంటారు. అది న్యాయమైన లెక్క. కానీ మీరు 46 తీసుకొచ్చి 52% ఉంటారు. ఓసీలు మాత్రం అనూహ్యంగా ఈ 10 సంవత్సరాల్లో 15% వస్తారంటే ఏ విధంగా వస్తారు వాళ్ళు? మిగిలిన కులాలన్నీ తగ్గి ఓసీలు ఎట్టుకెళ్ళి పుట్టుకొచ్చారు. పోనీ రాష్ట్ర జనాభా తీసుకున్న ఫర్టిలిటీ రేట్ ఇంకా తక్కువ ఉందా? ఫర్టిలిటీ రేటు ఇప్పుడు జనన మరణ ధృవీకరణ తీసుకుంటే వాళ్ళ దగ్గర పోతే ఉన్నాయి, సెన్సెస్ ఉన్నాయి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సెన్సెస్ ఉన్నాయి. గతంలో సెన్సెస్ తీసిన దానికన్నా ఇప్పుడు 60 లక్షల మంది ఎడిపోయారు, ఏడికి వారిపోయారు. అంటే మీరు తీసిందే లెక్కలు తప్పు. ఇంకోటి, ఈ జానారెడ్డి అయినా ఒక పెద్ద మనిషి ఉన్నాడు, మాజీ మంత్రి.
ఆయనకు పనేం ఉండదు. ఎట్లా బీసీలను అణచివేయాలి, ఎట్లా వేరే వాళ్ళను వర్గాలను తప్పుడు దోవ పట్టేయడమే తప్పని. సచివాలయంలో, రాష్ట్ర సచివాలయంలో బీసీ దాని మీద సమైక్య జరుగుతాడు. ఆయనకేం పని అండి? ముఖ్యమంత్రి గారి పక్కన ఎట్లా కూర్చోడు? ఏ హోదాతో కూర్చుండు? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి దానికి ప్రజలకు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ప్రజాపాలన అంటే ఇదేనా? ఇది ప్రజాపాలన కాదు, మోసపాలన, దుర్మార్గమైన పాలన, బీసీలను వంచే పాలన. ఎందుకంటే జానారెడ్డి గారు కూర్చొని గతంలో కూడా సర్పంచ్ రిజర్వేషన్ల మీద కోర్టుకు పోయి అన్యాయంగా అక్రమంగా సర్పంచ్ రిజర్వేషన్ తగ్గించిన దాంట్లో జానారెడ్డి గారు క్రియాశీలకంగా పనిచేశారు. నేడు అట్లనే చేస్తుండగా లెక్కలను. ఎందుకంటే దీని వెనుక ముఖ్య కారణం ఏంటంటే అగ్రకులాలలో ఉన్న పేదలకు పేరు మీద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 10% వచ్చింది. వారి లెక్కలకు ఇప్పుడు ఈ లెక్కలు తీస్తే నీళ్ళకి నీళ్ళు పాలకు పాలు వెళ్తే ఎక్స్రే ద్వారా వెళ్తే వారి రిజర్వేషన్ ఎక్కడైతే తగ్గుతుందో అని చెప్పి. ఎందుకంటే మీరు చూస్తే గతంలో టీచర్ నియామకాలు కావచ్చు, కానిస్టేబుల్ నియామకాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీల కన్నా 3-4 మార్కులు తక్కువ వచ్చినా ఓసీలకు వచ్చింది. పేద ఓసీల మీద మాకు పగలేదు, పేద ఓసీలకు రావాల్సిందే.